హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి హిస్టరీకి సంబంధించిన టాపిక్స్ అయితే మన ఛానల్లో ఒక్కొక్కటిగా కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోస్ రూపంలో తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో ప్రాచీన చరిత్ర, సింధులోయ నాగరికత మరియు వేదకాలం నాటి ముఖ్య లక్షణాలు, బౌద్ధ మతం మరియు జైన మతం యొక్క ఆవిర్భావం, మౌర్య సామ్రాజ్యం మరియు గుప్త సామ్రాజ్యం వారి పరిపాలన, మౌర్యులు గుప్తుల సామాజిక ఆర్థిక మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుకళ, సాహిత్యము, హర్షవర్ధనుడు అతని విజయాల గురించినటువంటి టాపిక్ వైజ్ కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అలాగే మధ్యయుగ చరిత్రకు సంబంధించి చోళ పరిపాలనా వ్యవస్థ, ఢిల్లీ సుల్తానులు మరియు మొఘల్ సామ్రాజ్యం వారి పరిపాలన, అదేవిధంగా ఢిల్లీ సుల్తానులు మొఘలుల సామాజిక ఆర్థిక మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుకళ, అలాగే భాష మరియు సాహిత్యము, భక్తి మరియు సూఫీ ఉద్యమాలు, శివాజీ మరియు మరాఠా సామ్రాజ్యం యొక్క వృద్ధి, యూరోపియన్ల ఆగమనం, అదేవిధంగా ఆధునిక చరిత్రకు సంబంధించి 1857 తిరుగుబాటు మరియు దాని ప్రభావము గురించినటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే బ్రిటిష్ వారు బలపడడం మరియు ఏకీకరణ. భారతదేశంలో బ్రిటిష్ వారు ఏ విధంగా బలపడ్డారు, ఏ యుద్ధాల ద్వారా బలపడ్డారు, ఏ విధంగా వారి యొక్క పరిపాలనను సుస్థిరం చేసుకున్నారనేటువంటి విషయాల గురించిన కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్, డిఎస్సి సబ్జెక్టు కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉన్నాయండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ సైన్సు, సోషలు, ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించిన స్పెషల్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు, అన్ని రకాల పోటీ పరీక్షలు, ముఖ్యంగా ఏపీఎస్సి ఎగ్జామ్స్, అదేవిధంగా టెట్, డిఎస్సి ఇలా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మన ఛానల్లో టెక్స్ట్ బుక్ సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు, కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 సంబంధించి ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కంటెంట్ మనం తెలుసుకుంటూ ఉన్నాం. హిస్టరీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కంటెంట్ అయితే ఇంతవరకు తెలుసుకున్నాం. ముఖ్యంగా టాపిక్ వైజ్ కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రాచీన చరిత్రకు సంబంధించి సింధులోయ నాగరికత మరియు వేదకాలం నాటి ముఖ్య లక్షణాలు, బౌద్ధ మతము మరియు జైన మతం యొక్క ఆవిర్భావం, మౌర్య సామ్రాజ్యం మరియు గుప్త సామ్రాజ్యం వారి పరిపాలన, అదేవిధంగా మౌర్యుల గుప్తుల సామాజిక ఆర్థిక మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుకళ, సాహిత్యము, హర్షవర్ధనుడు అతని విజయాల గురించినటువంటి టాపిక్ వైజ్ కంప్లీట్ పిన్ పాయింట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మధ్యయుగ చరిత్రకు సంబంధించి చోళ పరిపాలనా వ్యవస్థ, ఢిల్లీ సుల్తానుడు మరియు మొఘల్ సామ్రాజ్యం వారి పరిపాలన, అదేవిధంగా ఢిల్లీ సుల్తానుడు మొఘలుడు సామాజిక ఆర్థిక మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుకళ సంబంధించిన వీడియోస్, అదేవిధంగా భాష మరియు సాహిత్యము, భక్తి మరియు సూఫీ ఉద్యమాలు, శివాజీ మరియు మరాఠా సామ్రాజ్యం యొక్క వృద్ధి, అదేవిధంగా యూరోపియన్ల ఆగమనానికి సంబంధించిన కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు, అదేవిధంగా ఆధునిక చరిత్రకు సంబంధించి 1857 తిరుగుబాటు మరియు దాని ప్రభావం గురించినటువంటి వీడియోస్ అయితే ఇంతవరకు మన ఛానల్లో కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే బ్రిటిష్ వారు బలపడడం మరియు ఏకీకరణ. బ్రిటిష్ వారు ఏ విధంగా ఏ యుద్ధాల ద్వారా బలపడ్డారు, వారి యొక్క పరిపాలనను సుస్థిరం చేసుకున్నారు, వారి యొక్క అధికారాన్ని ఏ విధంగా వాళ్ళు చేపట్టారు అనేటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లాండ్ పాలకుల నుంచి భారతదేశంలో వ్యాపారం కోసం ఎప్పుడు చార్టర్ని పొందింది, అంటే ఒక అధికారాన్ని పొందింది? ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1600, ఆప్షన్ బి క్రీస్తు శకం 1606, ఆప్షన్ సి క్రీస్తు శకం 1611, ఆప్షన్ డి క్రీస్తు శకం 1616. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లాండ్ పాలకుల నుంచి భారతదేశంలో వ్యాపారం కోసం ఎప్పుడు చార్టర్ని పొందింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1600 సంవత్సరంలో.
రెండవ ప్రశ్న చూస్తున్నాం. ఏ యూరోపియన్ దేశం మొదట భారతదేశంలో తన వాణిజ్య సంబంధాన్ని ఏర్పరచుకుంది? ఆప్షన్ ఏ ఇంగ్లాండ్, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి హాలాండ్, ఆప్షన్ డి పోర్చుగల్. ఏ యూరోపియన్ దేశం మొదట భారతదేశంలో తన వాణిజ్య సంబంధాన్ని ఏర్పరచుకుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పోర్చుగల్. మూడవ ప్రశ్న చూస్తున్నాం. ఆర్కాట్ నవాబు అన్వరుద్దీన్ ఖాన్ను ఎవరు ఓడించారు? ఆప్షన్ ఏ పోర్చుగీసు వారు, ఆప్షన్ బి ఫ్రెంచ్ వారా, ఆప్షన్ సి ఇంగ్లీష్ వారా, ఆప్షన్ డి డచ్ వారా. ఆర్కాట్ నవాబు అన్వరుద్దీన్ ఖాన్ను ఎవరు ఓడించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫ్రెంచ్ వారు. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. ఆర్కాట్ నవాబు మరియు ఫ్రెంచ్ మధ్య ఆర్కాట్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1757, 1764, ఆప్షన్ సి 1763, ఆప్షన్ డి 1762. ఆర్కాట్ నవాబు మరియు ఫ్రెంచ్ వారి మధ్య ఆర్కాట్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్రీస్తు శకం 1764లో. ఐదో ప్రశ్న చూస్తున్నాం. దక్కన్ నిజాం ఎవరు? ఆప్షన్ ఏ ముజఫర్ జంగా, ఆప్షన్ బి అనారుద్దీన్ ఖానా, ఆప్షన్ సి బహదూర్ షానా, ఆప్షన్ డి అలీవర్దీ ఖానా. దక్కన్ నిజాం ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ముజఫర్ జంగ్. ఆరో ప్రశ్న చూస్తున్నాం. దక్కన్ నిజాం ఏ ఓడరేవు పట్టణాన్ని ఫ్రెంచ్ వారికి బహుమతిగా ఇచ్చాడు? దక్కన్ నిజాం ఏ ఓడరేవు పట్టణాన్ని ఫ్రెంచ్ వారికి బహుమతిగా ఇచ్చాడు? ఆప్షన్ ఏ మచిలీపట్నం, ఆప్షన్ బి మద్రాసు, ఆప్షన్ సి విశాఖపట్నం, ఆప్షన్ డి కృష్ణపట్నం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మచిలీపట్నం. ఏడో ప్రశ్న చూస్తున్నాం. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1757, ఆప్షన్ బి క్రీస్తు శకం 1764, ఆప్షన్ సి క్రీస్తు శకం 1769, ఆప్షన్ డి క్రీస్తు శకం 1763. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1757. ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం. ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయులతో పోరాడినటువంటి బెంగాల్ నవాబు ఎవరు? ఆప్షన్ ఏ సిరాజుద్దౌలా, ఆప్షన్ బి మీర్ జాఫర్, ఆప్షన్ సి మీర్ కాసిం, ఆప్షన్ డి అన్వరుద్దీన్ ఖాన్. ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయులతో పోరాడిన బెంగాల్ నవాబు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సిరాజుద్దౌలా. తొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం. ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాను ఎవరు ఓడించారు? ఆప్షన్ ఏ ఇంగ్లీషు, ఆప్షన్ బి పోర్చుగీసు, ఆప్షన్ సి ఫ్రెంచ్, ఆప్షన్ డి డచ్చు. ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాను ఎవరు ఓడించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇంగ్లీష్ వారు, బ్రిటిష్ వారు. పదో ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో ఆంగ్ల పాలనకు స్థాపకుడుగా ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్ ఏ వారన్ హేస్టింగ్స్, ఆప్షన్ బి లార్డ్ డల్హౌసీ, ఆప్షన్ సి రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ డి కార్న్వాలిస్. భారతదేశంలో ఆంగ్ల పాలనా స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రాబర్ట్ క్లైవ్. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 11వ ప్రశ్న చూస్తున్నాం. ఆంగ్లేయులు అనేక భారతీయ రాజ్యాలను జయించడానికి ఏ యుద్ధం ప్రారంభమైంది? ఆప్షన్ ఏ ప్లాసీ యుద్ధం, ఆప్షన్ బి వండ్వాసీ యుద్ధం, ఆప్షన్ సి బక్సార్ యుద్ధం, ఆప్షన్ డి ఆర్కాట్ యుద్ధం. ఆంగ్లేయులు అనేక భారతీయ రాజ్యాలను జయించడానికి ఏ యుద్ధం ప్రారంభమైంది? అంటే ఆ యుద్ధం చేయడం వలన ఇంకా వాళ్ళకు తిరుగు లేకుండా పోయింది అని చెప్పవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్లాసీ యుద్ధం. 12వ ప్రశ్న చూస్తున్నాం. ఉత్తర సర్కారులు అనేటువంటి ప్రాంతాలను ఆంగ్లేయులకు ఇచ్చినటువంటి నవాబు ఎవరు? ఆప్షన్ ఏ బెంగాల్ నవాబు, ఆప్షన్ బి మైసూర్ నవాబు, ఆప్షన్ సి బీజాపూర్ నవాబు, ఆప్షన్ డి హైదరాబాద్ నిజాం. ఉత్తర సర్కారులు అనే ప్రాంతాలను ఆంగ్లేయులకు ఇచ్చిన నవాబు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి హైదరాబాద్ నిజాం. 13వ ప్రశ్న చూస్తున్నాం. హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్లు ఏ రాజ్యానికి చెందినవారు? ఆప్షన్ ఏ మైసూర్, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి ఆర్కాట్, ఆప్షన్ డి మరాఠా. హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్లు ఏ రాజ్యానికి చెందినవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మైసూర్ రాజ్యానికి చెందినవారు. 14వ ప్రశ్న చూస్తున్నాం. రాబర్ట్ క్లైవ్కు బెంగాల్ను పాలించే హక్కును మంజూరు చేసిన మొఘల్ పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ ఔరంగజేబు, ఆప్షన్ బి జహంగీర్, ఆప్షన్ సి షా ఆలం, ఆప్షన్ డి బహదూర్ షా. రాబర్ట్ క్లైవ్కు బెంగాల్ను పాలించే హక్కును మంజూరు చేసిన మొఘల్ పాలకుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి షా ఆలం. 15వ ప్రశ్న చూస్తున్నాం. ఏ విషయంలో బ్రిటిషర్లు ఫ్రెంచ్ వారి మధ్య పోటీ తలెత్తింది? ఆప్షన్ ఏ వ్యాపార విషయంలో, ఆప్షన్ బి వాణిజ్య విషయంలో, ఆప్షన్ సి రాజకీయాలలో, ఆప్షన్ డి అధికారం కోసం. ఏ విషయంలో బ్రిటిషర్లు ఫ్రెంచ్ వారి మధ్య పోటీ తలెత్తింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వాణిజ్యం విషయంలో. 16వ ప్రశ్న చూస్తున్నాం. బ్రిటిషర్లు ఫ్రెంచ్ వారి మధ్య భారత రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి వారు చేసిన ప్రయత్నాలు ఏ యుద్ధాలకు దారితీశాయి?
బ్రిటిషర్లు మరియు ఫ్రెంచ్ వారి మధ్య భారత రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి వారు చేసిన ప్రయత్నాలు ఏ యుద్ధాలకు దారితీశాయి? ఆప్షన్ ఏ కర్ణాటక యుద్ధాలకు, ఆప్షన్ బి మైసూర్ యుద్ధాలకు, ఆప్షన్ సి ప్లాసీ యుద్ధానికి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కర్ణాటక యుద్ధాలకు దారితీసింది బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి మధ్య. ఇక 17వ ప్రశ్న చూస్తే ఏ సంవత్సరాల మధ్య జరిగినటువంటి మూడో కర్ణాటక యుద్ధంలో బ్రిటిషర్లకు ఫ్రెంచ్ వారి నుండి పోటీ లేకుండా పోయింది. ఆ యుద్ధంతో బ్రిటిషర్లు తిరుగులేని ఆధిపత్యాన్ని సంపాదించారు. ఏ సంవత్సరాల మధ్య జరిగింది? ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1756 నుంచి 1761, ఆప్షన్ బి క్రీస్తు శకం 1760 నుంచి 1765, ఆప్షన్ సి క్రీస్తు శకం 1770 నుంచి 1786, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఏ సంవత్సరాల మధ్య జరిగిన మూడో కర్ణాటక యుద్ధం బ్రిటిషర్లకు ఫ్రెంచ్ వారి నుండి పోటీ లేకుండా పోయింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1756 నుంచి 1761 మధ్య జరిగినది మూడో కర్ణాటక యుద్ధం. 18వ ప్రశ్న చూస్తున్నాం. క్రీస్తు శకం 1760లో జరిగిన ఏ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం ఫ్రెంచ్ వారిని ఓడించింది? ఆప్షన్ ఏ వందవాసి యుద్ధం, ఆప్షన్ బి కర్ణాటక యుద్ధం, ఆప్షన్ సి మైసూర్ యుద్ధం, ఆప్షన్ డి బక్సార్ యుద్ధం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వందవాసి యుద్ధం. 19వ ప్రశ్న చూస్తున్నాం. మూడో కర్ణాటక యుద్ధంలో బ్రిటిష్ సైన్యాలకు నాయకత్వం వహించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ సర్ థామస్ మన్రో, ఆప్షన్ బి లార్డ్ డల్హౌసీ, ఆప్షన్ సి సర్ ఐర్ కూట్, ఆప్షన్ డి వెల్లస్లీ. మూడో కర్ణాటక యుద్ధంలో బ్రిటిష్ సైన్యాలకు నాయకత్వం వహించిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సర్ ఐర్ కూట్. 20వ ప్రశ్న చూస్తున్నాం. భారత్లోని సారవంతమైన సౌభాగ్యమైన ప్రాంతాల్లో బెంగాల్ ఒకటి. అయితే మొఘలుల రాజ్యంలో భాగంగా ఉన్న ఈ బెంగాల్ ఏ శతాబ్దంలో స్వతంత్ర రాజ్యంగా అవతరించింది? ఆప్షన్ ఏ 17వ శతాబ్దమా, ఆప్షన్ బి 18వ శతాబ్దమా, ఆప్షన్ సి 19వ శతాబ్దమా, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 18వ శతాబ్దం. 21వ ప్రశ్న చూస్తున్నాం. బెంగాల్ నవాబు అలీవర్దీ ఖాన్ మొదటి బ్రిటిష్ వారి పట్ల స్నేహభావంలో ఉండేవాడు. అయితే కర్ణాటక యుద్ధాల్లో బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యాన్ని చూసి కలత చెంది మరణించడం జరిగింది. ఏ సంవత్సరంలో అలీవర్దీ ఖాన్ మరణించడంతో అతడి మనవడు బెంగాల్కు నవాబుగా సిరాజుద్దౌలా అయ్యాడు. బెంగాల్ నవాబుగా సిరాజుద్దౌలా బాధ్యతలు చేపట్టాడు. ఇక అలీవర్దీ ఖాన్ మరణం ఎప్పుడు అని అడుగుతూ ఉన్నాడు. ఆప్షన్ ఏ 1755, ఆప్షన్ బి 1756, ఆప్షన్ సి 1757, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1756లో. 22వ ప్రశ్న చూస్తున్నాం. యూరోపియన్లు వర్తకులుగానే ఉండాలి తప్ప యజమానులు కాకూడదు అని ఎవరు భావించారు? ఆప్షన్ ఏ సిరాజుద్దౌలా, ఆప్షన్ బి అలీవర్దీ ఖాన్, ఆప్షన్ సి నానాసాహెబ్, ఆప్షన్ డి ఎవరు కాదు. యూరోపియన్లు వర్తకులుగానే ఉండాలి తప్ప యజమానులు కాకూడదు అని ఎవరు భావించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సిరాజుద్దౌలా. 23వ ప్రశ్న చూస్తున్నాం. కలకత్తా చంద్రనాగుర్లలో ఉన్న కోటలను పగలగొట్టవలసిందిగా ఎవరిని సిరాజుద్దౌలా ఆదేశించాడు? కలకత్తా మరియు చంద్రనాగుర్లలో ఉన్న కోటలను పగలగొట్టుకోవాల్సిందిగా ఎవరిని సిరాజుద్దౌలా ఆదేశించాడు? ఆప్షన్ ఏ బ్రిటిష్ వారిని, ఆప్షన్ బి ఫ్రెంచ్ వారిని, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి బ్రిటిష్ వారిని మరియు ఫ్రెంచ్ వారిని ఆదేశించడం జరిగింది సిరాజుద్దౌలా. అయితే 24వ ప్రశ్న చూస్తే సిరాజుద్దౌలా ఆదేశాలను ఫ్రెంచ్ వారు అమలు చేశారు, కానీ ఎవరు ఆదేశాలను ధిక్కరించి బెంగాల్లో వర్తకం చేయాలని భావించారు? ఆప్షన్ ఏ డచ్ వారు, ఆప్షన్ బి బ్రిటిష్ వారు, ఆప్షన్ సి మొఘలు రాజులు, ఆప్షన్ డి ఏది కాదు. సిరాజుద్దౌలా ఆదేశాలను ఫ్రెంచ్ వారు అమలు చేశారు, కానీ ఎవరు ఆ ఆదేశాలను ధిక్కరించి బెంగాల్లో వర్తకం చేయాలని చూశారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బ్రిటిష్ వారు. 25వ ప్రశ్న చూస్తే బ్రిటిష్ వారి ధిక్కారాన్ని అణిచివేయడానికి బెంగాల్ నవాబు ఏ సంవత్సరంలో సైన్యాలను పంపి బ్రిటిష్ స్థావరాలైనటువంటి కాసిం బజార్, కలకత్తాలను ఆక్రమించుకున్నాడు? ఆప్షన్ ఏ 1754, ఆప్షన్ బి 1755, ఆప్షన్ సి 1756, ఆప్షన్ డి ఏది కాదు. బ్రిటిష్ వారి ధిక్కారాన్ని అణిచివేయడానికి బెంగాల్ నవాబు ఏ సంవత్సరంలో సైన్యాలను పంపి బ్రిటిష్ స్థావరాలైనటువంటి కాసిం బజార్, కలకత్తాలను ఆక్రమించాడు? సిరాజుద్దౌలా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1756 సంవత్సరంలో. ఇక 26వ ప్రశ్న చూస్తే 1756 జూన్లో సిరాజుద్దౌలా కలకత్తాలోని పోర్ట్ విలియం కోట ముట్టడిలో ఎంతమంది బ్రిటిషర్లను ఖైదీలుగా పట్టుకుని ఒక చిన్న గదిలో బంధించాడు? ఆప్షన్ ఏ 145 మంది, ఆప్షన్ బి 146 మంది, ఆప్షన్ సి 100 మంది, ఆప్షన్ డి 25 మంది.
1756 జూన్లో సిరాజుద్దౌలా కలకత్తాలోని పోర్ట్ విలియం కోట ముట్టడిలో ఎంతమంది బ్రిటిషర్లను ఖైదీలుగా పట్టుకుని ఒక చిన్న గదిలో బంధించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 146 మంది బ్రిటిషర్లను. ఇక 27వ ప్రశ్న చూస్తే సిరాజుద్దౌలా పోర్ట్ విలియం ముట్టడిలో 146 మంది బ్రిటిషర్లను చిన్న గదిలో బంధించి మరుసటి రోజు ఉదయం తలుపులు తెరిచేసరికి 23 మంది మాత్రమే బతికి ఉన్నారు. ఈ సంఘటన ఏ పేరుతో ప్రసిద్ధికెక్కింది? ఆప్షన్ ఏ కలకత్తా చీకటి ఉదంతం, ఆప్షన్ బి కలకత్తా కోట ముట్టడి ఉదంతం, ఆప్షన్ సి కలకత్తా గది ఉదంతం, ఆప్షన్ డి ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కలకత్తా చీకటి గది ఉదంతం. 28వ ప్రశ్న చూస్తే బెంగాల్ పరిణామాలను గుర్తించినటువంటి మద్రాసులోని బ్రిటిష్ అధికారులు కలకత్తా పునరాక్రమణటువంటి బాధ్యతలను ఎవరికి అప్పగించారు? ఆప్షన్ ఏ లార్డ్ డల్హౌసీ, ఆప్షన్ బి రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ సి కల్నల్ వాట్సన్, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రాబర్ట్ క్లైవ్కు అప్పగించారు. 29వ ప్రశ్న చూస్తే రాబర్ట్ క్లైవ్కు సహకరించడానికి ఎవరి నాయకత్వంలో నౌకాదళాన్ని మద్రాసు అధికారులు బెంగాల్కు పంపించారు? ఆప్షన్ ఏ లార్డ్ డల్హౌసీ, ఆప్షన్ బి రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ సి కల్నల్ వాట్సన్, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కల్నల్ వాట్సన్ ఆధ్వర్యంలో నాయకత్వంలో నౌకాదళాన్ని మద్రాసు అధికారులు బెంగాల్కు పంపించారు. ఇక 30వ ప్రశ్న చూస్తే రాబర్ట్ క్లైవ్, వాట్సన్లు ఏ సంవత్సరంలో కలకత్తాను పునరాక్రమించుకున్నారు? ఆప్షన్ ఏ 1757 జనవరి, ఆప్షన్ బి 1756 జనవరి, ఆప్షన్ సి 1758 జనవరి, ఆప్షన్ డి ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1757 జనవరి. 31వ ప్రశ్న చూస్తున్నాం. రాబర్ట్ క్లైవ్, సిరాజుద్దౌలాకు మధ్య జరిగినటువంటి ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ ఏ 1757 జూన్ 23, ఆప్షన్ బి 1758 జూన్ 23, ఆప్షన్ సి 1756 జూన్ 24, ఆప్షన్ డి ఏదీ కాదు. రాబర్ట్ క్లైవ్, సిరాజుద్దౌలాకు మధ్య జరిగిన ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1757 జూన్ 23న. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 32వ ప్రశ్న చూస్తున్నాం. ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలా సేనాని అయినటువంటి ఎవరు బెంగాల్ రాజ్యాధికారాన్ని ఆశించి రాబర్ట్ క్లైవ్కు సహకరించాడు? ఆప్షన్ ఏ మీర్ కాసిం, ఆప్షన్ బి మీర్ జాఫర్, ఆప్షన్ సి అమీన్ చంద్, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మీర్ జాఫర్. 33వ ప్రశ్న చూస్తున్నాం. ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాను మీర్ జాఫర్తో పాటు మోసం చేసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ సిరాజ్ ప్రతినిధి మాణిక్ చంద్, ఆప్షన్ బి వర్తకుడు అమీన్ చంద్, ఆప్షన్ సి బ్యాంకర్ జగత్ సేట్, ఆప్షన్ డి భూస్వామి రాయ్ దుర్లభ్ కడీం ఖాన్, ఆప్షన్ ఈ పైవారందరూ. ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాను మీర్ జాఫర్తో పాటు మోసం చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవారందరండి. ఇక 34వ ప్రశ్న చూస్తే రాబర్ట్ క్లైవ్ సహకారంతో బెంగాల్లో నవాబుగా ఎవరు ఎంపికయ్యాడు? ఆప్షన్ ఏ మీర్ జాఫర్, ఆప్షన్ బి మీర్ కాసిం, ఆప్షన్ సి రాయ్ దుర్లభ్, ఆప్షన్ డి ఎవరూ కాదు. రాబర్ట్ క్లైవ్ సహకారంతో బెంగాల్ నవాబుగా ఎవరు ఎంపికయ్యాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మీర్ జాఫర్. 35వ ప్రశ్న చూస్తున్నాం. రాబర్ట్ క్లైవ్ మీర్ జాఫర్ను బెంగాల్ నవాబుగా అయ్యేందుకు సహకరించినందుకు గాను దాని ఫలితంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏమీ లభించింది? ఆప్షన్ ఏ 20 పరగణాల భూమి, ఆప్షన్ బి 24 పరగణాల భూమి, ఆప్షన్ సి 25 పరగణాల భూమి, ఆప్షన్ డి ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 24 పరగణాల భూమి. 36వ ప్రశ్న చూస్తున్నాం. ఏ యుద్ధానంతరం బెంగాల్లోనూ భారతదేశంలోనూ సర్వాధిపత్యం చెలాయించడానికి బ్రిటిషర్లకు మార్గం సులభమైంది? ఆప్షన్ ఏ బక్సార్ యుద్ధం, ఆప్షన్ బి ప్లాసీ యుద్ధం, ఆప్షన్ సి వందవాసి యుద్ధం, ఆప్షన్ డి ఏదీ కాదు. ఏ యుద్ధానంతరం బెంగాల్లోనూ భారతదేశంలోనూ సర్వాధిపత్యం చెలాయించడానికి బ్రిటిషర్లకు మార్గం సులభమైంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్లాసీ యుద్ధం. 37వ ప్రశ్న చూస్తున్నాం. బ్రిటిషర్లు తమ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం ఏ ప్రాంత ఆర్థిక వనరులను ఉపయోగించుకున్నారు? ఆప్షన్ ఏ కర్ణాటక ప్రాంతం, ఆప్షన్ బి బెంగాల్ ప్రాంతం, ఆప్షన్ సి మద్రాసు ప్రాంతం, ఆప్షన్ డి ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బెంగాల్ ప్రాంతం. 38వ ప్రశ్న చూస్తున్నాం. ప్లాసీ యుద్ధ ఫలితాలు తెలపండి. ఆప్షన్ ఏ బ్రిటిషర్లు ఆర్థిక వనరులతో పాటు సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు, ఆప్షన్ బి బ్రిటిషర్లు భారతదేశ ఆక్రమణ వాస్తవానికి ప్లాసీ యుద్ధంతోనే మొదలైంది, ఆప్షన్ సి ఈ యుద్ధం బ్రిటిషర్ల ఖ్యాతిని మరింత పెంచింది, ఆప్షన్ డి ఆర్థిక దోపిడీ భారత సంపదను బ్రిటన్కు తరలించడం ఈ యుద్ధంతోనే ప్రారంభమైంది, ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి.
39వ ప్రశ్న చూస్తున్నాం. ఏ సంవత్సరంలో రాబర్ట్ క్లైవ్ బెంగాల్ గవర్నర్ అయ్యాడు? ఇతడు బెంగాల్లో ఉన్న డచ్ వారిని అంతమొందించాడు. ఆప్షన్ ఏ 1755, ఆప్షన్ బి 1756, ఆప్షన్ సి 1757, ఆప్షన్ డి 1758. ఏ సంవత్సరంలో రాబర్ట్ క్లైవ్ బెంగాల్ గవర్నర్ అయ్యాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 1758. 40వ ప్రశ్న చూస్తున్నాం. 1760వ సంవత్సరంలో రాబర్ట్ క్లైవ్ ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత ఎవరు బెంగాల్ గవర్నర్ అయ్యాడు? ఆప్షన్ ఏ సర్ థామస్ మన్రో, ఆప్షన్ బి రొనాల్డ్ రాస్, ఆప్షన్ సి వాన్ సిటార్డ్, ఆప్షన్ డి కెప్టెన్ శాంసంగ్. 1760వ సంవత్సరంలో రాబర్ట్ క్లైవ్ ఇంగ్లాండ్ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు బెంగాల్ గవర్నర్గా నియమితుడయ్యాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వాన్ సిటార్డ్. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 41వ ప్రశ్న చూస్తున్నాం. వాన్ సిటార్డ్ బెంగాల్ గవర్నర్ అయిన తర్వాత మీర్ జాఫర్ను బెంగాల్ నవాబు పదవి నుండి తొలగించి ఎవరిని బెంగాల్ పీఠంపై కూర్చోబెట్టాడు? ఆప్షన్ ఏ మీర్ కాసిం, ఆప్షన్ బి మీర్ పఠాన్, ఆప్షన్ సి అలీవర్దీ ఖాన్, ఆప్షన్ డి ఎవరూ కాదు. వాన్ సిటార్డ్ బెంగాల్ గవర్నర్ అయిన తర్వాత మీర్ జాఫర్ను బెంగాల్ నవాబు పదవి నుండి తొలగించి ఎవరిని బెంగాల్ పీఠంపై కూర్చోబెట్టాడు? అతని మేనల్లుడు అంటే మీర్ జాఫర్ మేనల్లుడు మీర్ కాసింను కూర్చోబెట్టడం జరిగింది. ఇక 42వ ప్రశ్న చూస్తే మీర్ కాసిం బెంగాల్ నవాబ్ అయిన తర్వాత బ్రిటిష్ కంపెనీకి చేకూర్చిన లాభాలు ఏమిటి? ఆప్షన్ ఏ బర్ద్వాన్, మిడ్నాపూర్, చిట్టాగాంగ్ జిల్లాలను కంపెనీకి అప్పగించాడు. ఆప్షన్ బి 20 లక్షల రూపాయలను కంపెనీ అధికారులకు ముట్టజెప్పాడు. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 43వ ప్రశ్న చూస్తున్నాం. మీర్ కాసిం కొంతకాలం తర్వాత పరిపాలనా వ్యవహారాల్లో కంపెనీ జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకించి బ్రిటిషర్ల ఆగ్రహానికి గురైతే ఏమి జరిగింది? 1వ స్టేట్మెంట్ 1763లో మీర్ కాసింను తొలగించి మళ్ళీ మీర్ జాఫర్ను బెంగాల్ నవాబును చేశారు. 2వ స్టేట్మెంట్ మీర్ కాసింను తొలగించి కంపెనీ అధికారం చేపట్టింది. ఆప్షన్ ఏ 1, 2 సరైనవి కాదు. ఆప్షన్ బి 1 మాత్రమే సరైనది. ఆప్షన్ సి 2 సరైనది. ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1 మాత్రమే సరైనది. 44వ ప్రశ్న చూస్తే మీర్ కాసిం పదవీచ్యుతుడయ్యాక ఎవరి సహాయం కోరాడు? ఆప్షన్ ఏ అయోధ్య నవాబు షుజా ఉద్దౌలా, ఆప్షన్ బి మొఘల్ చక్రవర్తి రెండో షా ఆలం, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 45వ ప్రశ్న చూస్తున్నాం. ఎవరి నాయకత్వంలోని కంపెనీ సైన్యం మీర్ కాసిం కూటమిని బక్సార్ యుద్ధంలో ఓడించింది? ఆప్షన్ ఏ సర్ థామస్ మన్రో, ఆప్షన్ బి సర్ హెక్టర్ మన్రో, ఆప్షన్ సి రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఎవరి నాయకత్వంలోని కంపెనీ సైన్యం ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం మీర్ కాసిం కూటమిని బక్సార్ యుద్ధంలో ఓడించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సర్ హెక్టర్ మన్రో. 46వ ప్రశ్న చూస్తున్నాం. సర్ హెక్టర్ మన్రో నాయకత్వంలోని కంపెనీ సైన్యం మీర్ కాసిం కూటమిని ఏ సంవత్సరంలో బక్సార్ యుద్ధంలో ఓడించింది? ఆప్షన్ ఏ 1764 అక్టోబర్ 17, ఆప్షన్ బి 1765 నవంబర్ 17, ఆప్షన్ సి 1766 సెప్టెంబర్ 18, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1764 అక్టోబర్ 17న. 47వ ప్రశ్న చూస్తున్నాం. బక్సార్ యుద్ధం ఏ ఏ ప్రాంతాలపై బ్రిటిషర్ల ఆధిపత్యాన్ని సుస్థిరం చేసింది? ఆప్షన్ ఏ బెంగాల్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి ఒరిస్సా, ఆప్షన్ డి పైవన్నీ. బక్సార్ యుద్ధం ఏ ఏ ప్రాంతాలపై బ్రిటిషర్ల ఆధిపత్యాన్ని సుస్థిరం చేసింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 48వ ప్రశ్న చూస్తున్నాం. ఏ సంవత్సరంలో బెంగాల్ గవర్నర్గా రాబర్ట్ క్లైవ్ తిరిగి నియమితుడయ్యాడు? ఆప్షన్ ఏ 1764, ఆప్షన్ బి 1765, ఆప్షన్ సి 1766, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1765. 49వ ప్రశ్న చూస్తున్నాం. రాబర్ట్ క్లైవ్ మొఘల్ చక్రవర్తి అయోధ్య నవాబుతో ఏ సంధిని కుదుర్చుకున్నాడు? ఆప్షన్ ఏ అయోధ్య సంధి, ఆప్షన్ బి అలహాబాద్ సంధి, ఆప్షన్ సి బెంగాల్ సంధి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అలహాబాద్ సంధి. 50వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పడింది. బెంగాల్ అధికారాలను ఏ విధంగా విభజించారు? ఆప్షన్ ఏ దివానీ, ఆప్షన్ బి నిజామత్లు, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి దివానీ మరియు నిజామత్లుగా విభజించారు. 51వ ప్రశ్న చూస్తే భూమి శిస్తు వసూలు చేసుకునే అధికారాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ దివానీ, ఆప్షన్ బి నిజామత్, ఆప్షన్ సి రెగ్యులేటింగ్, ఆప్షన్ డి ఏది కాదు. భూమి శిస్తు వసూలు చేసుకునే అధికారాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దివానీ అంటారు. 52వ ప్రశ్న చూస్తే పరిపాలనా బాధ్యతలను చూసుకునే అధికారాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ దివానీ, ఆప్షన్ బి నిజామత్, ఆప్షన్ సి రెగ్యులేటింగ్, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నిజామత్ అంటారు.
53వ ప్రశ్న చూస్తున్నాం. ఏ సంవత్సరంలో బెంగాల్లో తీవ్ర క్షామం కరువు వచ్చింది? ఆప్షన్ ఏ 1765, ఆప్షన్ బి 1767, ఆప్షన్ సి 1770, ఆప్షన్ డి ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1770లో. 54వ ప్రశ్న చూస్తున్నాం. కంపెనీ వర్తకుల్లో అవినీతి పెరిగింది. కంపెనీ పరిస్థితిని సరిదిద్దడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో రెగ్యులేటింగ్ చట్టం చేసింది? ఆప్షన్ ఏ 1770, ఆప్షన్ బి 1772, ఆప్షన్ సి 1773, ఆప్షన్ డి 1775. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1773లో. 55వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనత ఎవరికి దక్కుతుంది? ఆప్షన్ ఏ రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ బి థామస్ మన్రో, ఆప్షన్ సి హెక్టార్ మన్రో, ఆప్షన్ డి ఎవరూ కాదు. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనత ఎవరికి దక్కుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రాబర్ట్ క్లైవ్కు దక్కుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు సంబంధించినటువంటి వారి యొక్క అధికారం బలపడడం దానికి సంబంధించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.